రాధా మనోహర్ దాస్ చేసేటటువంటి పోరాటం అంతా కూడా దేని గురించి అని అంటే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే విషయాన్ని మర్చిపోవద్దు, మన దేశం చాలా గొప్పదనే విషయాన్ని మర్చిపోవద్దు, మన ధర్మం చాలా గొప్పదనే విషయం మర్చిపోవద్దు, మన పూర్వీకులు చాలా చాలా తెలివైన వాళ్ళు అనే విషయం మర్చిపోవద్దు. మీరు విస్తృతంగా పరిశోధన చేయండి. కేవలం ఒక వ్యక్తి ఆధారంగా ఇంత గొప్ప ధర్మాన్ని కించపరచొద్దు. నువ్వే ఒక అయాన్ అనే ఒక పిచ్చోడిని ఇంటర్వ్యూ చేశావు. ఏమంటాడు? టాటా గారు నరకానికి వెళ్తారు అంటాడు. వాడు అలా ఎందుకు మాట్లాడు? ఆ పిచ్చి పుస్తకం ఎక్కబట్టే కదా. అప్పుడు టాటా గారు ఎవరికైనా అన్యాయం చేశాడా? చేయలే. ఎంతమందికి ఎన్ని దానాలు, ఎన్ని కోట్లు, వేల కోట్లు ఇచ్చారు ఆయన. అవును అని చెప్పాడు. పాకిస్తాన్కి మాత్రం నేను ఏదో ఆర్డర్ ఏదో ఇస్తే నేను చేయను, కావాలంటే నా వ్యాపారం పోయినా పర్లేదు, తాజ్ హోటల్ పోయినా పర్లేదు అని చెప్పాడు. అవును. ఆయన ఆస్తిలో సగం పైన దేశం కోసం ఆయన ఇస్తే, కరోనాలో బోల్డ్ ఇస్తే అలాంటి నరకానికి